మండలం శుద్ధి ఎలా అవుతుంది? అవుతుంది. అది కాస్మిక్ లో ధ్యానం చేసుకో నువ్వు. అంటే ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు అంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా, ఎనీ టైం ఎనీ ప్లేస్. ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి ఎలా అవుతుంది? అవుతుంది. అది కాస్మిక్ ఎనర్జీ వల్ల ఈ శరీరంతో నీటితో ఎలా శుద్ధి అవుతుందో నాడీ మండలి శుద్ధి కాస్మిక్ ఎనర్జీతో శుద్ధి అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ శుద్ధి అవ్వటం వల్ల దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? నాడీ మండలి శుద్ధికి అయితేనే ఆరోగ్యం వస్తుంది. నాడీ మండలి అశుద్ధంగా ఉంటేనే అనారోగ్యం వస్తుంది. నువ్వు చేసే పాపకర్మలని నాడీ మండలని అశుద్ధం చేస్తుంది. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. ఈ కర్మ సిద్ధాంతానికి నాడీ మండలానికి ఉన్న సంబంధం ఏంటి? పూర్వజన్మ నుంచి ఆ శరీరం పోయింది, ఈ శరీరం కొత్తది, కానీ ఆ శరీరం ఈ శరీరం సంబంధమే నాడీ మండలి వ్యవస్థ, ఎథీరిక్ బాడీ అంటారు. ఎథీరిక్ బాడీ అది పర్మనెంట్గా ఉంటుంది, ఈ భౌతిక శరీరం మారుతూ ఉంటుంది. సో నువ్వు చేసే కర్మల వల్ల పర్మనెంట్ బాడీలో బ్లాక్స్ ఏర్పడతాయి. అదే పర్మనెంట్ బాడీతో నువ్వు ఈ శరీరం తీసుకున్నావు కనుక మరి ఇందులోకి వచ్చి చేరుతాయి. ఎథరిక్ బాడీనే బయట ఈ దెయ్యాలు వీటిని ఇవి చెప్పడం కూడా అది అప్పుడప్పుడు కనబడుతూ ఉంటే నీకు అది అనుకుంటారు అంతే. అది ప్రాణమయ కోశము, ఎథీరిక్ బాడీ అంటారు. అది కొంతమందికి కనబడుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదంటే దేనివల్ల కూడా భయపడకూడదు బాబా. భయం అనేది మొట్టమొదటి తీసేయాలి. అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు మందిరాల్లో దేవతా విగ్రహాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. అర్థం ఏం చెప్తున్నా అయినా ఆశీర్వచనం కాదు. ఎవరు చెప్పాడు నీకు? అభయం. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. అంటే నువ్వు భయం లేకుండా ఉంటే నీకు వరదాలు వస్తాయని చెప్పేసి, నువ్వు భయంతో ఉన్నావు నీకు వచ్చే వరదాలు ఆగిపోతాయి. ఇదే ఎప్పుడు ఉంటుంది. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. ఎప్పుడు భయంతోనే ఉండాలి. భయం పోవాలంటే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు వల్ల, ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, అందరి పట్ల గౌరవం వల్ల పోతుంది. దీంట్లో సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? దుర్జాన్ని తెలిసి వాడితో సంగతి చేస్తే ఏమవుతుంది? వాడి ఆలోచనలు మరి ఎవరితో సంగతి చేయాలి? సజ్జనతోనే సంగతి చేయాలి. ఇంకెవరితో చేస్తావు చెప్పు? దుర్జనంతో చేస్తావా? చెయ్యం కదా. మరి ఇంకేం? నీ ఆన్సర్ నీ దగ్గర ఉంది. అంటే మంచి వారితో సావాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, అంతే కదా. మరి సంగీతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంగీతం వస్తుంది, సంస్కృతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంస్కృతం వస్తుంది, క్రికెట్ వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు క్రికెట్ వస్తుంది, ధ్యానం చేసిన వాళ్ళతో తిరిగితే నీకు ధ్యానం వస్తుంది. బాగా తాగుబోతులతో తిరిగితే ఏమవుతుంది? నువ్వు తాగుతావు. చాలా మంది యోగుల్ని కలిసినప్పుడు వారు ఎక్కడో ఒక చోట ఆశ్రయం కట్టుకొని వారు అక్కడే కూర్చుంటారు. కానీ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, కారణం ఏంటి? 3 పదాలు ఉన్నాయి: అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తను ఉన్న చోటే ఉండి తాను మటుకు ధ్యానం చేసుకుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. తర్వాత బోధిసత్వుడిగా తయారవుతాడు, అంటే తను ఉన్న చోటే ఉంటూ చుట్టుపక్కల వారందరికీ బోధిస్తుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. బుద్ధుడిగా వస్తాడు అందరూ, అంటే ఊళ్ళన్నీ తిరుగుతూ చెప్తారు. అరిహంతు, బోధిసత్వ, బుద్ధ, ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ 3ని అంటే లెవెల్స్ వేరు అంటారు, స్టేజెస్ వేరు. పిల్లవాడు పెద్దవాడు అయితే పెద్దవాడు ముసలివాడు అయినట్టు. మీరు ఒక్కో సందర్భంలో బౌద్ధ ధర్మాన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను అందరి ధర్మాలు చెప్తాను. నేను బుద్ధుడు, శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, యేసు ప్రభు, మహమ్మదు, జొరాస్టరు, ఓషో అందరూ చెప్తుంటాను. అందరి గురువులు నా గురువులు. బుద్ధుడు ఒక గురువు. అందరి నుంచి నేర్చుకోవాలి, అందరి నుంచి నేర్చుకోవాలి. కానీ కొంతమంది గురువులు శాకాహారంతో పాటు మాంసాహారం కూడా ఓకే అన్నారు. వాళ్ళు అసలు గురువులే కాదు. శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? అహింస పరమో ధర్మ అన్నారు. మరి జంతువు కోయడం, అది మాంసం చేయడం, అది హింస, అహింస? హింసే. మరి అహింస పరమో ధర్మం అన్నప్పుడు హింస అన్నది ఇంకెంత పరమ అధర్మం కదా. దానికి ఒక గురువు కావాలేంటి చెప్పడానికి? అహింస పరమో ధర్మ, అందుకే అందరూ శాకాహారం భుజించాలి, అంతే. ఒకటే పాయింట్. శాకాహారం తీసుకోవడం వల్ల మనిషి ఆలోచనలో ఎటువంటి మార్పులు వస్తాయి? నువ్వు తిన్నదే నీ ఆలోచనగా మారుతుంది. నువ్వు మాంసం తింటే క్రూర జంతువుగా తయారవుతావు. అదే నువ్వు శాకాహారం తింటే నువ్వు మంచి సాధు జంతువుగా తయారవుతావు. అలాగే మీరు నోటి మాట గురించి కూడా మనం మాట్లాడేది చాలా కరెక్ట్గా ఉండాలని తెలుసుంటే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అదే
నువ్వు శాకాహారం చేసి నువ్వు మంచి సాధు జంతువుగా తయారవుతావు. అలాగే మీరు నోటి మాట గురించి కూడా మనం మాట్లాడేది చాలా కరెక్ట్గా ఉండాలని. తెలుసుంటే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. ఎంత తెలుసో అంతే చెప్పాలి, అది కూడా సింపుల్గా చెప్పాలి. ఇవన్నీ మాటల శాస్త్రం ఉంది, వాక్శాస్త్రం ఉంది. సంగీత శాస్త్రం ఎలా ఉందో వాక్శాస్త్రం ఉంది. క్రికెట్ శాస్త్రం ఎలా ఉందో, వంట శాస్త్రం ఎలా ఉందో వాక్శాస్త్రం ఉంది. ఈ వాక్కుని ఎలా సద్వినియోగపరచుకోవాలనుకున్నా? నీ వాక్కు సద్వాకైతే అదే సద్వినియోగం పరచుకుంటుంది. నువ్వు సద్వినియోగపరచవు, ఈ లోపల సద్వాకు బయటికి రావాలంతే. అది తను సద్వినియోగపరచుకుంటుంది. చాలామంది మనస్సు మాయలో పడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మనసు మాయను జయించాలంటే ఏం చేయాలి? మనసునే చంపాలి. మనసును చంపిన మనసందే ముక్తి అన్నాడు యోగి వేమన. మనసే మాయామృగమవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసే మాయామృగమవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసున చంపిన మనసందే ముక్తి అన్నాడు యోగి వేమన. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆయన అన్నీ చెప్పాడు, మనం వెళ్ళే కదా. పద్యాలు నేర్చుకున్నాం కానీ భావం నేర్చుకోలేదు. మనసే మాయామృగవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసున చంపిన మనసందే ముక్తి, విశ్వదాభిరామ వినురవేమ. అయితే బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? కౌరవుల బుద్ధి ఉంది, పాండవుల బుద్ధి ఉంది. కౌరవుల బుద్ధి యుద్ధానికి దారి తీసింది, పాండవుల బుద్ధి కృష్ణుడి దగ్గరికి దారి తీసింది. కృష్ణుడు ఏం చెప్పాడు? మాకు అర్ధరాజ్యం అక్కర్లేదు, 5 ఊళ్ళు ఇవ్వాలని చాలు. కానీ ఒప్పుకోలేక యుద్ధం వచ్చింది. అది కౌరవుల బుద్ధి. ఎవరికి ఏది ఇవ్వడు, ఉన్నదంతా దోచుకుంటాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? 5 ఊళ్ళు చాలు, ఉన్నదంతా మేము సర్దుకుంటాం. అది సద్బుద్ధి. దుర్బుద్ధి సద్బుద్ధి అనేది ఉన్నాయి. అయితే మనిషి ఒకటి సాధించిన తర్వాత అహంకారం దూరంలోకి వెళ్తారు. అహంకారం కూడా మనిషి మాయ అంటారా? అహంకారమే మొట్టమొదటి మాయ, ఫైనల్ మాయ, మొట్టమొదటి మాయ అదే. అహంకారం నుంచి అన్నీ వస్తాయి. అహంకారం పోతే నువ్వు పరమాత్ముడివే. మీరు ధ్యానం చేయించేటప్పుడు సంగీతాన్ని కూడా అనుసంధానం చేస్తారు. నేను ఫస్ట్ సంగీతంలో నేర్చుకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చాను కనుక నా సంగీతం నా ధ్యానానికి ఉపయోగపడుతుంది. సంగీతం అనేది నీకు ఇతర ఆలోచనలు లేకుండా చేస్తుంది. అప్పుడు ఈజీగా ధ్యానం చేసుకోవచ్చు. మిగిలిన సొసైటీలో చూస్తే ఆ గురువే టీచింగ్స్ ఇస్తాడు, ఆ గురువే చెప్తూ ఉంటాడు. నేను అందరి దగ్గర నేర్చుకున్నాను కనుక అందరి గురించి చెప్తాను. నేను అందరి గురువుల్ని తీసుకొని వచ్చి మీరు ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తూ ఉంటారు. అందరి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి కనుక అందరి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి. ఉపన్యాసం ఇచ్చేవాడు వినేవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినేవాడు ఉపన్యాసం దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినేవాడు ఇంకో వినేవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందరూ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే మీరు కళా రంగాలను కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరూ చేయాలా బా? నువ్వు చేయవా? నీ కళలు అక్కర్లేదా? అవసరం. ఎవరికి అక్కర్లేదు, మరి అందరూ చేస్తారు. అసాధారణ విషయం ఏముందంలో? మనకి ఈ యొక్క ఉపనిషత్తులు కానీ వేదాల కంటే ఎక్కువగా సింప్లిఫైగా ధ్యానాన్ని ఎక్కువ ప్రబోధిస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఇవన్నీ అవసరం లేదు, ఇది ఒక్కటే చాలంటున్నారు. చాలామంది పండితులు అవి చెప్తూ ఉన్నారు. ఎవరు ఏది చెప్తే వాళ్ళని అనుసరించిన ఆయన. అందరి దగ్గర అన్నీ నేర్చుకో. ప్రతివాడికి చెప్పేదంటే ఏదో మంచి ఉంటుంది, ఆ మంచి తీసుకుకరించు. అందరి నుంచి నేర్చుకో. ఈసారి మహిళా ధ్యాన మహాచక్రం ఎలా జరగబోతుందంటారు? కర్నూలులో 3 ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి. 2001, 2002 విజయవాడలో జరిగింది, తర్వాత తిరుపతిలో జరిగింది, తర్వాత మళ్ళీ హైదరాబాద్లో జరిగింది, తర్వాత తిరువణామలలో జరిగింది, కర్నూలులో జరిగింది, బెంగళూరులో జరిగింది, షిరిడీలో జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. వైజాగ్ జరిగింది, అమరావతి, శ్రీశైలం. మరి కొన్ని సంవత్సరాల నుంచి కడతాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద పిరమిడ్ ఉంది కనుక ప్రతి సంవత్సరం జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తుంటారు, డిసెంబర్ 21 ఎప్పుడు వస్తుందా ఇక్కడ వచ్చి వాళ్దామని చెప్పేసి. మీరు ఇక్కడ పెట్టే దాంట్లో కూడా రుచికరమైన భోజనం పెడతారు అంటారు. నేను బ్రాహ్మణుని కనుక బ్రాహ్మణ భోజన ప్రియ. నాకు భోజనం విషయం అందరికీ భోజనం ఇవ్వాలి, నేను బెస్ట్ భోజనం ఇవ్వాలి, నా యొక్క కోరిక. మీరు వంటలు కూడా చేసి అందరికీ పెడుతూ ఉంటారంటారు. నాకు వంట చేయడం చాలా ఇష్టం. నాకు మిగిలిన గురువులు చాలా మంది చూస్తున్నప్పుడు వారు దగ్గరకు కూడా రానియరు. మీరు అందరితో ఏకీకృతంగా అందరితో కలిసి ఉంటారు. నేను అందరితో కలిసిపోయి ఉన్నాను కనుక
నేను ఎవరితో విడిగా లేను, నేను అందరితో కలిసిపోయి ఉన్నాను. ఇంకోటి చాలా మంది మాస్టర్స్ చెప్పేటప్పుడు కానీ టీచర్స్ చెప్పేటప్పుడు కానీ గురువు శిష్యుడు అనే ఒక ఎవరు గురువు కాదు, ఎవరు శిష్యుడు కాదు, అందరూ గురువులే, అందరు శిష్యులే. ఒక పక్క గురువు, ఒక పక్క శిష్యుడు. ఒక స్త్రీ ఉంది, ఒక పక్క తల్లి, ఇంకో పక్క కూతురు కదా. ఆవిడ తల్లి కూతురా రెండూను. ప్రతి విద్యార్థి ఒక దగ్గర నేర్చుకుంటాడు, ఇంకో దగ్గర నేర్పిస్తాడు. 10వ క్లాసు వాడు 9వ క్లాసు నేర్పిస్తాడు, 10వ క్లాసు వాడు 12వ క్లాసు నుంచి నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరు గురువే ఒక సైడు, ఇంకో పక్కన శిష్యుడే ఇంకో సైడ్. ఎడ్యుకేషన్ సిస్టంలో అసలుకి ఈ యొక్క ధ్యానం గురించి కానీ ఇవి ఏమీ లేవు కదా. అవి లేవు కనుకనే ప్రపంచంతో అస్తవ్యస్తంగా తయారైంది. హింసాపూరితం, ఇందాక చెప్పావు హింసాపూరితం అదే అన్ని చోట్ల వస్తుంది. ఒక యుగం మార్పిడి జరుగుతుంది, ధ్యాన యుగం వస్తుంది, కృతయుగం వస్తుంది. అంటే రాబోయేది సత్యయుగం అంటారు. అంతే, కృతయుగం సత్యయుగం వచ్చేసింది, సగం వచ్చేసింది.